కేసీఆర్ మాస్టర్ స్కెచ్ గంపగుత్తుగా 90 లక్షల ఓట్లపై గురి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా అన్ని వర్గాల డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్. పాత స్కీములు హామీల అమలుకు శ్రీకారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు 30 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి. ఒక్కో ఇంట్లో 2 లేదా 3 ఓట్లుంటే 60 నుంచి 90 లక్షల ఓట్లు దక్కించుకోవాలని టార్గెట్. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. 8 ఏళ్లుగా ప్రజలు నిలదీసినా పట్టించుకోని కేసీఆర్ గత 2 నెలలుగా పెండింగ్ హామీలు, స్కీముల అమలుపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు దాదాపు 30 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి పొందే టార్గెట్ స్కీములు, హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. 90 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చితే ఒక్కో కుటుంబంలో 2 లేదా 3 ఓటర్ల చొప్పున లెక్కేసుకున్నా కనీసం 60 లక్షల నుంచి 90 లక్షల ఓట్లు గంపగుత్తుగా దక్కించుకునే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. భూముల అమ్మకం, ఓఆర్ఆర్ టెండర్లు, మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులను సేకరించిన కేసీఆర్ ఆ నిధులతో పెండింగ్ లో పెట్టిన హామీలతో పాటు ఉద్యోగులు, వివిధ వర్గాల డిమాండ్లన్నింటినీ ఒక్కొక్కటిగా వరుస పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకున్న ఒక్కో వర్గాన్ని బుజ్జగించే పనికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే లీడర్లను దగ్గరకు తీసుకున్న కేసీఆర్ క్షేత్రస్థాయిలో అసంతృప్తిని చల్లార్చేందుకు వారి ఓట్లను సాధించడంపై దృష్టి పెట్టి పెండింగ్ హామీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగులందరినీ ఆకట్టుకునేలా వారి డిమాండ్లన్నింటినీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వం పట్ల సానుకూల భావన పెంచే అవకాశమున్న పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం తమ సర్వీస్ పూర్తయినా రెగ్యులరైజ్ చేయటం లేదంటూ చాలా రోజుల పాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఆందోళనలు చేశారు, ధర్నాలకు దిగారు. ఎట్టకేలకు 6,000 మంది సర్వీసును రెగ్యులరైజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం కేసీఆర్ జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాల ఓట్లు తమకే పడతాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంటే 2019లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 100 రోజులు తీవ్రంగా ఉద్యమించినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కష్టతరంగా కనిపిస్తుండటంతో ఆర్టీసీ కార్మికుల పట్ల విపరీతమైన ప్రేమ ఒలకబోస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను అణచివేసే ధోరణిలో చాలా కఠినంగా ప్రవర్తించిన కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అసాధ్యమని అప్పట్లో పలుమార్లు ప్రకటించారు. ఇది భూగోళం ఉన్నంత వరకు జరిగే పని కాదని ప్రెస్ మీట్లోనే స్వయంగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల కోపాన్ని చల్లార్చేందుకు వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీలోని 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుని దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి పాస్ చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులంతా తమకే ఓట్లు వేస్తారని బీఆర్ఎస్ కేడర్ అంచనా వేసుకుంటోంది. పీఆర్సీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాల సవరణ కోసం త్వరలో 2వ పే రివిజన్ కమిషన్ వేస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో విశ్వాల ఆధ్వర్యంలో పీఆర్సీ ఏర్పాటు చేసి 2021లో ఫిట్మెంట్ ను అమలు చేశారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు ఉద్యోగుల్లోని వ్యతిరేకతను తగ్గించుకునేందుకు 2వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 1,50,000 మంది పెన్షనర్లపై ప్రభావం చూపుతుందని, కాబట్టి ఉద్యోగుల ఓట్లన్నీ తమకే పడతాయని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ధీటుగా రోడ్డున పడి ఉద్యమించిన వీఆర్ఏలను మచ్చిక చేసుకునే క్రమంలో భాగంగా వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో గాలం వేస్తున్నారు. 2017 ఫిబ్రవరి 24వ తేదీన ప్రగతి భవన్లో మొదటిసారిగా వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తానని, పే స్కేల్ వర్తింపచేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 2020 సెప్టెంబర్లో వీఆర్ఓ వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపచేస్తామని మరోసారి ప్రకటించారు. వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏలు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దశల వారీగా ఆందోళనలు నిర్వహించిన వీఆర్ఏలు చివరికి నిరుడు జూలై 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. 10 రోజుల పాటు సమ్మె ఉధృతంగా కొనసాగింది. సెప్టెంబర్ 13న అసెంబ్లీ ముట్టడికి భారీగా తరలివచ్చి మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకు దిగటంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్చలు జరిపారు. మునుగోడు ఎన్నికల సమయంలో మరోసారి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ హామీ ఇవ్వడంతో వీఆర్ఏలు సమ్మె విరమించి విధుల్లో చేరారు.
ఇది జరిగి 9 నెలల తర్వాత వీఆర్ఎల్ను ఎట్టకేలకు రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించినట్లు కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు నిబంధనలను అనుసరించి వీఆర్ఎల్ అర్హతలను బట్టి మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేయటంతో సుమారు 20,400 మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరింది. ఉద్యోగుల తర్వాత రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉపయోగపడే నిరుద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ఇటీవలే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో నేరుగా భర్తీ చేసేందుకు 6,612 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించిన ప్రభుత్వం వాటిలో 5,089 పోస్టులు సాధారణ పాఠశాలల్లో, మరో 1,523 పోస్టులను ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. డిఎస్సి ప్రకటన ద్వారా నిరుద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చినట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ప్రభుత్వం పట్ల తీవ్ర ఆక్రోశం వెళ్లబుచ్చిన పోడు రైతులను మచ్చుక చేసుకునేందుకు పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై నెలలో 4,903 ఎకరాల భూమిపై 1,55,193 మంది ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు అందజేశారు. పోడు సమస్య ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచారు. దీంతో సీఎం కేసీఆర్ పోడు రైతులను పట్టించుకోలేదు. చాలా చోట్ల పోడు రైతులకు, అటవీశాఖ ఉద్యోగులకు మధ్య ఘర్షణలు జరగడంతో ప్రతిపక్షాలతో కలిసి పోడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నేను రెండోసారి అధికారంలోకి వస్తే పోడు రైతుల సమస్యలను కుర్చీ వేసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తానని అసెంబ్లీ సమావేశంలోనే ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ఎన్నికల ముందు ఈ హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. గత జూలైలో 1,50,000 మందికి పోడు పట్టాలు పంపిణీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని పోడు రైతులను తమ వైపు తిప్పుకోగలిగినట్లేనని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీ రైతులకు ₹1,00,000 లోపు రుణమాఫీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో 1,00,000 లోపు అప్పులున్న రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించినా ఆ తర్వాత పట్టించుకోలేదు. విడతల వారీగా కొందరికి, పెద్ద మొత్తంలో రైతులకు పెండింగ్లో పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. ఒక్కరోజే ఏకంగా 9,02,843 మంది రైతులకు 5,800 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారు. ఎన్నికల తాయిలాల్లో భాగంగా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇప్పటి వరకు ఇచ్చిన పింఛన్ 3,016 రూపాయలను 4,016 రూపాయలకు పెంచుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీని ఫలితంగా 5,11,600 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. గత జులై నెలలో పెరిగిన పింఛన్ను గత 2-3 రోజులుగా పంపిణీ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఓటర్లలో భారీ సంఖ్యాబలమున్న బీసీలను మచ్చుక చేసుకునేందుకు 34 బీసీ కులాలకు ₹1,00,000 ఆర్థిక సాయం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద లబ్ధి కోసం ఇప్పటి వరకు 5,20,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 4,21,000 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గానికి నెలకు 300 మంది చొప్పున సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సొంత పార్టీ సానుభూతి పనులకు సాయం అందజేసి ఇతర పార్టీల వారిని కూడా ఆకర్షించేందుకు ఇది నిరంతర ప్రక్రియ అని, అందరికీ చెక్కులు అందిస్తామని ఆశ చూపుతున్నారు. బీసీ ఓటర్లలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారి కోసం చేనేత మిత్ర పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 50% ఇస్తున్న సబ్సిడీ సకాలంలో వారి అకౌంట్లలో జమ కావటం లేదన్న విమర్శలు రావడంతో దీనిపై కూడా ఫోకస్ పెట్టారు. చేనేత కార్మికుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ఇకపై మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికునికి నెల 3,000 వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల నుంచే శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద 32,000 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హత లేని వారు అసంతృప్తితో ఉండటం గమనించి వారిని మచ్చుక చేసుకునేందుకు ప్రకటించిన గృహలక్ష్మి పథకం కింద 3,57,000 కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో 5 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పటికీ బడ్జెట్ సరిపోకపోవటం లేదని స్కీమ్ను అమల్లోకి తీసుకొచ్చేటప్పటికీ 3 లక్షలు కుదించారు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 3,57,000 యూనిట్లను మంజూరు చేశారు.